బంజారాలు సాంప్రదాయకంగా ప్రకృతి ప్రేమికులు. వారు ఏకాంతంగా ఉన్నారు. వారు సాధారణంగా ఇతర కమ్యూనిటీలతో అంత తేలిగ్గా కలవరు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని సింధ్ ప్రాంత్లోని శాశ్వత స్థిర నివాసులు ఇప్పుడు బంజారాలు నిరాశ్రయులయ్యారు. అభివృద్ధి మరియు సమ్మేళనం కారణంగా అసలు సంప్రదాయం రోజురోజుకు మారుతోంది. మరియు బోటిబాటి, ఫేటియా, కంచాలి, హసబ్, నాసబ్ కళ మరియు సంస్కృతిని కోల్పోతున్నాయి మరియు ఆధునిక సమాజంలో మంటలను ఆర్పుతున్నాయి. బంజారాలను గుర్తించాలంటే ముఖ్యంగా మహిళల డ్రెస్సింగ్ ప్యాటర్న్ను చూడాలి. సాంప్రదాయ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్తో కలర్ఫుల్ డ్రెస్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది సాధారణ దుస్తుల నుండి కనుమరుగవుతోంది. స్త్రీ పురుషుల రంగుల నృత్యం సాంప్రదాయకంగా ఆధునిక నృత్యానికి మొదటి అడుగు బహుమతి. బంజారా క్రాఫ్ట్ తన అందంతో ప్రపంచాన్ని మేల్కొల్పింది. ఈ రోజు సాధారణ ఫ్యాషన్లో చోటు సంపాదించుకుంది. బనజ్రా మహిళలు భారతీయ ఫ్యాషన్లో ముందున్నారు. వారి అద్భుతమైన ఎంబ్రాయిడరీ ఘాగ్రాలు, పెళ్లి ముసుగులు, ఎరుపు, నీలం మరియు నలుపు దుప్పట్లతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇది ప్రధానంగా అగ్రేరియన్ కమ్యూనిటీ. ఎంబ్రాయిడరీ అనేది కేవలం ఒక జీవన విధానం. బట్టలు ఎల్లప్పుడూ బంజారా పూసల చేతి పనుల పనికి అత్యుత్తమ ఉదాహరణను అందిస్తాయి. అయితే వారి పనిని ప్యాక్ చేయడానికి మరియు వాటిని మార్కెట్ చేయడానికి వృత్తిపరమైన మార్గదర్శకత్వం. బంజారా ధరించడం ఇప్పుడు నిధి ఫ్యాషన్లో ఉంది. పారిశ్రామిక రంగంలోని వస్త్రాలు పారిశ్రామిక రంగంలో బంజారా ఎంబ్రాయిడరీని తమ నిజమైన ఆస్తులుగా తీసుకుంటాయి. సండూర్ హస్తకళ నుండి సజీవంగా వస్తున్న సంప్రదాయం ఫ్యాషన్లో బంజారా క్రాఫ్ట్కు ఉత్తమ ప్రతిబింబం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.